హలో అందరికీ నమస్కారం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి ఫాలో చేయండి. చిన్న ముగ్గండి, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా చాలా అందంగా ఉంటుంది. చూసి నేర్చుకోండి. అలాగే మనం సమస్యలు ఒక్కసారిగా మన మీద పడిపోతాయి, చాలా సమస్యలు ఒకేసారి వస్తాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళుతోంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన భూమి కనపడింది. దానికి అటు పక్కన నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు ఏడుస్తూ అటు ఇటు తిరుగుతోంది. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుంచి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుంచి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు. ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు. భగవాన్! ఆ లేడీ ఇప్పుడు ఏం చేయాలి? ఏం జరగబోతోంది? లేడీ బిడ్డకు జన్మనిస్తుందా? బిడ్డ బ్రతుకుతుందా? సింహం లేడీని తినేస్తుందా? అదే ఇలాంటి టైంలోనే మనం ఏం చేయాలి అనేది ఈ కథలో స్పష్టంగా కనిపిస్తోంది. వేటగాడు లేడీని చంపేస్తాడా? నిప్పు లేడీ వరకు వచ్చి లేడీ కూనను కాల్చేస్తుందా? ఇలా ఎన్నో, ఒక్కసారే ఇన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. ఒకవైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడీ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా కూడా జరుగుతాయి. పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి కదిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడిపిల్ల తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చింది. ఆరోగ్యంగా ఉంది. ఏదైతే అది జరిగింది. నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెట్టింది. అది అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉంటే ఏం జరిగేది? మన జీవితాల్లో కూడా అంతే. అన్ని వైపుల సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. భయమైన ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాం. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతునిపై భారం వేసి మన పని మనం చేయడమే మనం చేయవలసినది. ఆ పైన భగవంతుడే చూస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరేం చేశారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మనం ఒక్కోసారి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఫాలో చేయండి. ముగ్గు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇలాంటి మరిన్ని ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.